నమస్తే, నేను మీ రాజేష్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో అంటూ ఏబీ వెంకటేశ్వరరావు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఆయన అవినీతి కోసమే పుట్టాడు, అవినీతిలో చేసి పైకి వచ్చాడు. కానీ ఎటువంటి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకొని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారు? ఏబీ వెంకటేశ్వరరావు గారు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానిపై పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు దుర్గాకుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం రాజేష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో అని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు, ఏమంటారు? అసలు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందట? ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళతోనే చీకొట్టించుకోవటమే కాకుండా అధికారులు, మాజీ అధికారులతో కూడా చీకొట్టించుకోవటం. ఇంతవరకు నేను 79లో జర్నలిజంలోకి వచ్చాను. ఏ మాజీ పోలీస్ అధికారి కానీ, ఒక ఐఏఎస్ అధికారి కానీ ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో హెచ్చరించి హీనంగా మాట్లాడిన చరిత్ర లేదు. ఇప్పుడు మనం ఇచ్చే మర్యాదను బట్టి అవతలాళ్ళు మాట్లాడే తీరు ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది, ఒక సమగ్రత ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడితే వాళ్ళు కూడా అదే స్థాయిలో మాట్లాడితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడండి? ఎక్కడ పెట్టుకోవాలి? తన పరిస్థితి ఏంటి? తను మీకు గుర్తుందో లేదో, ప్రజావేదికలో ఫస్ట్ ముఖ్యమంత్రి అవగానే ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎస్పీలది, కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు దిక్కులు చూస్తున్నారు బిక్కమొహం వేసుకుని. మేమేంటి, మా స్థాయి ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, దెయ్యాల వేదాలు వల్లిచ్చినట్టుగా. అవినీతి కేసుల్లో నిండా మునిగిన వ్యక్తి, అవినీతితోనే బతుకుతున్న వ్యక్తి, అవినీతితోనే శ్వాసిస్తున్న వ్యక్తి మాకు నీతి పాఠాలు చెబుతున్నాడా అని వాళ్ళు బిత్తరపోయారు. అట్లాగే ఇవాళ ఆయన ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని తను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నానని చెప్పి ఆటలాడుకున్నాడు. 5 సంవత్సరాలు ఆయన మీద తప్పుడు కేసు పెట్టి అనేక సాంకేతికంగా ఇబ్బందులు పెట్టి చివరికి ఆయన రిటైర్ అయ్యే నాటికి అన్ని ట్రిబ్యునల్స్, అన్ని కోర్టులు కూడా ఆయన నిర్దోషి, ఆయన ఇన్ని సంవత్సరాలు అసలు ఆయన క్షోభ పెట్టినందుకు ప్రభుత్వం క్షమించడానికి లేదు, ఆయన్ని ఇప్పుడు వెంటనే రీఇన్స్టేట్ చేయమని చెప్పి రీఇన్స్టేట్ చేశారు. ఆయనకి సీనియారిటీ ప్రకారం ఏ క్యాడర్లో పెట్టాలో ఆ క్యాడర్లో, ఆయన ఆల్రెడీ డీజీ అయినా కూడా స్కేల్ కానీ అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఆయన్ని గౌరవంగా రిటైర్ చేసి అదే దీని మీద పెన్షన్ని ఫిక్స్ చేశారు. అంటే ఆయన దోషి కాదు, ప్రభుత్వం తప్పుడు మార్గాల ద్వారా ఆయన్ని హింస అంటే ఆయన్ని ఇబ్బందులు పెట్టింది అనేది స్పష్టంగా తేలిపోయింది. స్పష్టమైన పోరాటం చేశాడు. అది అసలు ఆ రోజే ప్రభుత్వ నైతికత లేదు. నిజంగా కనుక ఏదన్నా నైతికత కలిగిన ప్రభుత్వం అయితే కూడా క్షమాపణ చెప్పాలి, ప్రజల ముందు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రజల కోసం ఉన్న ఒక అధికారిని కావాలని ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల పాటు హింసిస్తే అన్ని న్యాయస్థానాలు కూడా ఆయనకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని దోషిగా చూపించినట్టే కదా, అలాగే నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలాగే నిన్న ఆయన రిటైర్ అయిపోయి ఉన్న స్థితిలో ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన పరిస్థితుల్లో ఆర్పి ఠాకూర్ని, యోగానంద్ లాంటి అధికారులందరినీ ఒక గ్రూపుగా చేసి ఇతను అంటే వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తుల్ని, లేకపోతే పోస్టింగులు పెడుతున్న వ్యక్తులు అందరినీ వీళ్ళు సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందిస్తున్నారు అనేటువంటి ఒక నింద ఇవాళ ఆయన వేశాడు. ఒక కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత న్యాయస్థానం సోషల్ పోస్టింగుల పేరుతో చాలా అసభ్యకరమైనటువంటి, అమర్యాదకరమైనటువంటి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి ముఖ్యంగా మహిళల మీద కొంతమంది ఒక ఆర్గనైజ్డ్ అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఉద్దేశపూర్వకంగా కేసులు పోస్టింగులు పెడుతున్నారు. అటువంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండమని మేము చెప్పలేము. అంటే ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు, ఒక ఇవిగా అంటే సామూహిక అరెస్టులు చేస్తున్నారని, సామూహిక నేరాలు చేసినప్పుడు సామూహిక అరెస్టులు కూడా చేస్తారని కూడా ఆ సందర్భంలో చెప్పారు. అట్లాగే నిన్న మీరు అన్నట్టు ఒక మాజీ డీజీపీ ఒక చీఫ్ మినిస్టర్ని మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, మాట సరిచూసుకో, భాష సరిచూసుకో, ఒక్కసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా నోరు జారిన వాటిని అన్నిటికీ తిరిగి పొందలేవు అని ఒక హితవుతో కూడిన హెచ్చరిక చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అసలు మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో ఆ విధమైన
భాష ఉపయోగించవచ్చా లేదా, అసలు అతను ఏ కుటుంబంలో పుట్టాడు, ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నాడు, నువ్వు అవినీతిలో పుట్టావు, అవినీతిలో పెరిగావు, పెరుగుతున్నావు అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు నువ్వు నన్ను గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కూడా అడిగాడు. ఆయన వెంకటేశ్వర గారు ఇంకొక మాట చెప్పాడండి, నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎన్నో గంటలు సాధించాను, జీవితంలో ఎవరి దగ్గర చెయ్యి సాసలేదని సగర్వంగా నేను చెప్పగలను జగన్ రెడ్డి, నీకు ఆ దమ్ముందా? హత్యలు చేసిన వాళ్ళని నేను అరెస్ట్ చేసి అంతకలు నువ్వు వెనకేసుకొచ్చావు, నన్ను సాధించడం కోసం అధికారం వెనక దాక్కుని అనేక ఆరోపణలు చేసావు, ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయావు. నిన్ను ఇక్కడ సిబిఐ బోన్లో నుంచోబెడితే లంచాలు తీసుకున్నాను, అమెరికాలో కూడా కోర్టులకు ఈడుస్తున్నారు, అదే FBI కేసు పెట్టారు కదండి. ఆ రకంగా నువ్వు ఇక్కడే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా నీ అవినీతి బయటపడింది, నీ మీద కేసులు పెడుతున్నారు అని. నేను ఒక IPS అధికారిగా ప్రాణాలు తెగించి పోరాడాను అవినీతి కోసం. అది నువ్వు అవినీతి కోసం పుట్టావు. ప్రజా జీవనంలో ఉన్న నా పేరెత్తే ముందు, నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. నా విలేకరుల సమావేశంలో బుధవారం నా పేరు ప్రస్తావించి నువ్వు వాడిన భాష సంస్కారహీనం అని ఆయన మాట్లాడాడంటే అంత నిక్కచ్చి మనిషి కాబట్టి ఆయనకు ఆ స్థాయి ఉండబట్టే మాట్లాడాడు. కానీ నేను ఎవరి ముందు చేయి చాసలేదని చెప్పగలడు అయినా, నేను ఎవరి దగ్గర అవినీతి చేయలేదని చెప్పగలడా? ఇన్ని కేసులు నీ మీద దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనంత తీవ్రమైన ఆర్థికమైనటువంటి కేసులు, తర్వాత ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నీ 45,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలో CBI, ED, విజిలెన్స్ సంస్థలు ఎందుకు స్వాధీనం చేసుకున్నాయి? ఒక ఆఫీసర్, ఒక సీనియర్ ఆఫీసర్ నేను సవాల్ చేస్తున్నా అంటే నీ స్థాయి ఏంటి, అసలు నీ పరిస్థితి ఏందో నువ్వు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద ఎటువంటి కేసులు లేవు, నా మీద ఎటువంటి చెప్పాలి కదా, రెడీ నేను వస్తాను ఎక్కడికైనా తెలుసుకుందాం రండి రండి అనాలి. మరి ఆ స్థాయిలో ఆయన అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అనాలి. ఒక కామన్ వేదిక మీదకి మీరు రండి, నేను కూడా వస్తాను, ఇద్దరం తెలుసుకుందాము. మా కుటుంబంలో హత్యల్లో నా పాత్ర ఏమన్నా ఉందా, మా వివేకానంద హత్య కేసులోను అనాలి కదా. నా కుటుంబంలో జరిగిన హత్య జరిగింది, అయితే నా పాత్ర ఏముంది అందులో? తర్వాత అట్లాగే కోర్టులకి నేను ఎక్కడన్నా వాయిదాలకు వెళ్ళని సందర్భం ఉందా? ప్రతి కేసుని నేను ఫేస్ చేశాను, ప్రతి వాయిదాని నేను ఫేస్ చేశాను. కోర్టులే వెనక్కి తగ్గినాయి నన్ను చూసి, CBI తగ్గింది, ED తగ్గింది, విజిలెన్స్ తగ్గింది, వాళ్ళు పెట్టిన కేసులు పిచ్చి కేసులు అని తేలిపోయినాయి అని వీగిపోయినాయి అని చెప్పాలి కదా. ఆయన చెబుతున్నాడుగా, నా మీద నువ్వు చేసిన ప్రతి ఆరోపణ వీగిపోయింది, నేను నిర్దోషిగా బయటకు వచ్చాను, నువ్వు అధికారం సాటున నన్ను ఇబ్బంది పెట్టావు తప్ప, ఒక్కసారి నువ్వు అధికారం కోల్పోయి వాళ్ళ ప్రజల ముందు ప్రజా విశ్వాసం కోల్పోయావు, నీకు సంస్కారం కూడా రాలేదు, ఇట్లాంటి మాటలు అన్నప్పుడు మరి బహుశా నేను అనుకోవటం పబ్లిక్ సవాల్గా తీసుకుని విజయవాడలో ఎక్కడన్నా ఏ ప్రెస్ క్లబ్లోనో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వేదిక పెట్టుకుంటాడు. ప్రజల్లో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా రండి, బుక్ చేయొచ్చు చేసి నేను అనుకోవడం ఒక చర్చికి ఛాలెంజ్ ఇస్తుతాడని అనుకుంటున్నాను. అందులో ఒక పులిలాగా ఒక మాట తప్పను మడం తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ AB వెంకటేశ్వరరావు ఆయన దగ్గర ఒక DGగా పనిచేశాడు అంతకుముందు. అలాంటప్పుడు ఆయన చేసిన సవాళ్ళ గురించి ఈయన ఎందుకు వెనక్కి తగ్గుతాడు? అందులో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని కూడా సవాళ్ళు ఇస్తుతున్నాడు కదా మళ్ళీ 29లో. కాబట్టి నేను అనుకోవటం మీరు అన్నట్టు విజయవాడ వేదికగా ఒక బహిరంగ చర్చకి వస్తాడని ఆయన కాళ్ళ కింద దూరిపోయినట్టే కదా. AB వెంకటేశ్వరరావు కాళ్ళ కింద జగన్మోహన్ రెడ్డి దూరిపోయిన కింద లెక్కే. అంతే రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ. మన రాజేష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.